ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్లో ఉన్న మారెమ్మ ఆలయంలో ఈరోజు చోరీ జరిగింది. గర్భగుడి తాళాలు పగలగొట్టిన దొంగలు గుడిలోకి ప్రవేశించి ఉండిని పగలగొట్టారు. ఉండిలో ఉన్న 30,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. దీంతో పాటు అమ్మవారి మెడలో ఉన్న బంగారు గొలుసును ముక్కు పుడుకును ఎత్తుకెళ్లారు. ఉదయం ఈ దొంగతనం విషయాన్ని తెలుసుకున్న ఆలయ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తా విషయానికి వస్తే విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘం PDSU పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే విద్యార్థులు గత సంవత్సర కాలంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి ఉత్తరాలు పంపారు. ఈ సందర్భంగా PDSU విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని తాము పోరాటం చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పట్టించుకొని రానున్న బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, అలాగే వెంటనే స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను చెల్లించాలని, అలాగే హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా అధికారులు మహిళలతో పాటు యువకులకు, విద్యార్థులకు ఆర్థిక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని TTDC కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు, అలాగే విద్యార్థులకు, యువకులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలనే సందర్భంగా అధికారులు మహిళలకు, అలాగే విద్యార్థులకు, యువకులకు సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో రైతులు ఎరువుల కోసం పడరాని పాటు పడుతున్నారు. గత 4 రోజుల క్రితం లోకేశ్వరం మండలం మన్మద గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎరువుల కోసం క్యూలైన్ నిలబడ్డ రైతులు ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలోని ఖానాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడ్డ పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా ఎరువుల కోసం ఎదురు చూసిన రైతులు ఈరోజు ఎరువుల లోటు వచ్చిందని తెలియడంతో ప్రాథమిక సహకారం ఎదుట పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడ్డారు. తమకు ఎరువులు దొరకక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రస్తుతము ఇటు వరితో పాటు మొక్కజొన్న పంటలు పుట్టదశలో ఉన్నందున ఎరువులు అవసరమైన సమయంలో ప్రభుత్వం మాత్రం ఎరువులను అందుబాటులో ఉంచకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సకాలంలో ఎరువులు అందించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు 2K రన్ నిర్వహించారు. RDO కార్యాలయం ఎదుట ఈ 2K రన్ను జిల్లా అదనపు కలెక్టర్ ఫైజల్ అహ్మద్ ప్రారంభించారు. జెండా ఊపి ఈ 2K రన్ ప్రారంభించిన ఫైజల్ అహ్మద్ స్వయంగా ఈ 2K రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను, బ్యాంకులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను, అలాగే బ్యాంకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.